₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. మొత్తం బ్రాంచెస్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. అంటే సార్ బ్రాంచ్ లో అతనికి షేర్ ఉంది సార్, మేము పంచుకున్నాం. ఓకే. ఇట్ డజంట్ మీన్ నాకు లేనిది నేనేం తీసుకోవాలా, అతను లేని ఏం తీసుకోవాలా. అతను బ్రాంచెస్ ఉంచుకున్నాడు, అతను బ్రాండ్ డెవలప్ చేయలేడు, నేను బ్రాండ్ తీసుకున్నాను. ఈ రోజు నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యా. ఇన్నాళ్ళు మేము సంపాదించిందంతా అతనే తీసుకున్నాడు. బ్రాంచెస్ వచ్చాయి సార్? టోటల్ బ్రాండ్ కి నేను ఓనర్ని. టోటల్ బ్రాండ్ బ్రాండ్ ఓకే. బ్రాండ్ కి నేను ఇన్కమ్ కి మార్చ్ నుంచి నేను ఇన్ఛార్జ్ ని. ఓకే. అంతకు ముందు వరకు ఫినాన్షియల్స్ అంతా మహేష్ దగ్గరే ఉండేవి. ఓకే. కంప్లీట్ గా. అలాగే అతను అన్ని కొనుక్కోగలిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 40 లక్షలు ఇన్కమ్, 2 కోట్ల కారు, ఇల్లు, అన్ని సార్. అసలు ఆ బిజినెస్ లేకపోతే హూ ఇస్ హీ సార్? హూ ఇస్ హీ? అసలు వాళ్ళ సంత ఈ రోజు 40 లక్షలు వస్తుంది. రేపు ఎవరైనా నిజంగా నిజాయితీ ఉన్న ఆఫీసర్ అక్కడికి వెళ్తే రాదు, అయిపోయింది. ఆ రోజు ఏంటి వాళ్ళ ఇన్కమ్? అట్లీస్ట్ ఈ వీడియో తెలిసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేనో ఎవరో ఒకళ్ళు చూస్తారు, అఫీషియల్స్. యాక్షన్ తీసుకుంటే మంచిదే సార్, నాకు కాదు, ముందు మూగజీ వాళ్ళకి మంచిది. ఆ ఇల్లీగల్ ట్రేడింగ్, ఈ ఫారిన్ కి ఈ బఫెల్లో కటింగ్స్ చేసేసి పంపించడం, ఆ మీట్ సప్లై చేయటం, ఇది ఆగిద్ది కాదు సార్. ఆగటం మంచిదే కదండి. సో ఇన్కమ్ అనేది అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చేది ఆఫ్ అలా షేర్ కాదు సార్. కొన్ని బ్రాంచెస్ లో అతను షేర్ పెట్టుకున్నాడు, అంతవరకు అతను తీసుకుంటున్నాడు. ఓకే. బ్రాండ్ కి నేను ఓనర్ ని, నాకు పార్ట్నర్ ఉన్నాడు. షేర్ వస్తుంది కదా? వస్తుంది సార్, మార్చి నుంచి వస్తుంది. అదే మార్చి వరకు వచ్చింది. ఇద్దరు ఉంచుకునేవాడు. ఒక 30 లక్షలు వస్తుందా? అంత సీన్ లేదులేండి సార్. సార్ మార్చి లో నేను టేక్ ఓవర్ చేసే టైంకి మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ కాస్త దిగింది, అందుకే నా చేతికి వచ్చింది. లేకపోతే అది ఇంకా అలాగే ఉంటే నా చేతికి కదా. ఈ 4-5 years లో 30-40 కోట్లు సంపాదించాను, మొత్తం తనే తీసుకున్నాడు అన్నారు సార్. బ్రాంచెస్ మీద ఇన్కమ్స్ ఉంటాయి కదండి సార్. మరి అదే అన్ని బ్రాంచెస్ మీద మీకు వస్తాయి కదా రేపు. మీకు అర్థం కావట్లే నేను చెప్పేది. ఇప్పుడు ఒక బ్రాంచ్ ఉంది సార్, ఆ బ్రాంచ్ కి నేను కంప్లీట్ ఓనర్ని. ఓకే. నాకు నెలకి కంప్లీట్ ఇన్కమ్ ప్రాఫిట్ వస్తుంది దాని మీద, కానీ దాని రాయల్టీ బ్రాండ్ కి వస్తుంది. అంటే ఒక 3% 2% వస్తుంది. అది మేము అన్ని బ్రాంచెస్ మీద తీసుకోం. మాకు ఇప్పుడు నాకైనా పార్ట్నర్కైనా ఎంపతి ఎక్కువ. ఓకే. కౌంటర్ సరిగ్గా లేకపోతే మేము తీసుకోం. బ్రాంచెస్ ప్రాఫిట్స్ అంతా తనే తీసుకున్నాడు. ఈ 3% అనే పాయింట్ కూడా మార్చ్ నుంచే నాకు వస్తుంది. 3-4 months అప్పటిదాకా బ్రాంచ్ల మీద ఉన్నాయన్నీ తనే తీసుకున్నాడు. మా బ్రాంచ్ ప్రాఫిట్స్ నేను బయటికి చెప్పలేను, కానీ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే మాకు జనాల ఆదరణ ఉంది, ఆ బ్రాండ్ కి చాలా నీట్ గానే సాగుతుంది. అండ్ మేము క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ కూడా జనాలకు చెప్పకపోయినా కానీ వైటే కదా, ట్యాక్స్ కడుతున్నారు కదా. మరి సో ఏదైనా అతనే ఉంచుకున్నాడు, ఏ రోజు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది లేదు. ఇప్పటి నుంచి మీరు న్యూ జర్నీ, ఇంకైతే న్యూ జర్నీ, న్యూ జిస్మత్. ఇట్స్ ఏ న్యూ బిగినింగ్. అంతే. జిస్మత్ అనేది ఇప్పుడు కంప్లీట్ గా నా దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను, మళ్ళీ బ్రాండింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు కొత్తగా 2 franchises వచ్చాయి, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. బాబుని ఎవరు చూసుకుంటున్నారు మరి ఇప్పుడు? బాబుని నేనే చూసుకుంటున్నాను సార్. నేను మార్నింగ్ ఫుడ్ తినిపించుకుంటాను. మా మమ్మీ ఉంటున్నారు ఇంట్లో. ఇప్పుడు మా మమ్మీ అక్టోబర్లో రిటైర్ అయిపోతారు. ఏం చేస్తారు మమ్మీ? గవర్నమెంట్ టీచర్. ఆవిడ రిటైర్ ఉంటారు పాపం తను. అమ్మో, ఆమె సఫర్ ఏమో కానీ సార్ నన్నైతే మనిషిలా తిట్టకుండా తిట్టారు. పురుగులా చూసింది. నేను లిటరల్లీ ప్రెగ్నెన్సీలో పారిపోయా మా అక్క దగ్గరికి, తట్టుకోలేక మా అక్క దగ్గర పారిపోయా, నేను ఉండలేనని. అంత నాతో ఎప్పుడు చెకప్స్ కూడా రాలే, ఓన్లీ డెలివరీ ఎప్పుడు వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారమ్మా? ఇప్పుడు నాకు తెలియదు సార్. మరి మాట్లాడదామా? మాట్లాడరు. అవునా? వాళ్ళని బాబుని చూసుకోవటం అంతే, బాబు గురించే మాట్లాడుకుంటాం ఇద్దరం. మమ్మీ ఏం మాట్లాడదు. మమ్మీకి అంతా ఎందుకు దీని లైఫ్ ఇలా అయిపోయింది అనే బాధ ఉంది. మా మమ్మీ అతన్ని నేను పరిచయం చేసిన రోజే చెప్పింది సార్, అతనితో మాట్లాడొద్దని. ఆ ఖర్చు ఉంది ఆమెకి. నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మా మమ్మీ చాలా అపోజ్ చేసింది. అస్సలు వద్దు చిన్న, అస్సలు వద్దు అతను, అస్సలు వద్దు ప్లీజ్ నువ్వు అని అడిగింది. నేను నీకేం తెలుసు, డాడీ ఒప్పుకున్నారు, నీకేంటి అని పోజుకొట్టా. ఇప్పుడు ఆమెకు అది ఉంది కడుపులో. చెప్పా కదా, కూతురు జీవితం నాశనం అయిపోయిందంటే చిన్న ఏజే కదా మీకు కూడా. అంతే కదా సార్. మదర్స్ కోప్పడినా మన మంచి కోసమే పడతారు సార్. దాంట్లో ఇప్పుడు యాక్సెప్ట్ చేయటమే. ఇంక నేనే ఏం చేస్తా? 2 సార్లు బతిలాడతా, 3ఓసారి కోప్పడతా, 4ఓసారి యాక్సెప్ట్ చేస్తా. ఏం చేస్తా? మమ్మీ స్నేహం ఏమంటావు? ఆమె బాధ ఆమె కడుపుకోత ఆమెకే తెలిసిద్ది. రేపు నా పిల్లలకి అలా అయితే నాకు ఎంత బాధ వేస్తుంది. చెప్పింది నేను వచ్చగా అన్నట్టు ఊరికే చెప్పరు పెద్దవాళ్ళు. అరేంజ్డ్ మ్యారేజ్ ఎప్పుడు మేడ్ ఇన్ హెవెన్ అని ఎందుకంటారు? అందుకే
అయిపోయింది ఇదేదో తాత్కాలిక అది చెప్తాం కదా, 5 years 10 years చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే 90% మనం చూస్తూనే ఉన్నాం, ఇండస్ట్రీలో కావచ్చు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు. లవ్ మ్యారేజ్లో 90% సక్సెస్ రేట్ లేనే లేదంట. మరి లాస్ట్ 10 years నుంచి టూ మచ్ అయిపోయింది ఇది. సార్ ఒకప్పుడు ప్రేమించిన దానికి మీరు అన్నారు కదా, ఒకప్పుడు ఆ చూపించిన ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపించు అనే దాని దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది. అసలు గౌరవం ఎందుకు ఉండదు సార్? అదే అండి, గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకు స్టిల్ ఉంది సార్. నేను పెట్టిన 13 ఏళ్ల ఎఫర్ట్స్ కి నాకు నా మీద గౌరవం ఉంది. నేను అందుకే అతని మీద అన్ని బాణాలు తీట్లా. ఇప్పటికీ నేను డిఫెన్సే చేస్తాను. మీరు చూడండి, అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్ళైన దగ్గర నుంచి ఎలా ఉంటారో వాళ్ళు, అతను ఆమె చనిపోయే వరకు అలానే ఉంటారు. ఇంకా అంతకన్నా ఓవర్ లవ్ ఉండదు, అంతకన్నా చిన్న చిన్నవి ఉంటాయి. నేను చాలా అబ్జర్వ్ చేశాను కదా, అరేంజ్డ్ మ్యారేజ్లో ఎంత ఉండదు, వాళ్ళకి ఎంత కావాలో అంతే మాట్లాడుకుంటారు. సార్ మా మదర్ ఫాదర్ లవ్ మ్యారేజ్. ఎస్, మరి ఏ రోజు ఏ గొడవలు లేవు. అది నేను చెప్తాను. 90% నానమ్మ తాతయ్యది లవ్ మ్యారేజ్. 10% బాగున్నారనే చెప్తున్నా సార్. అసలు మా నానమ్మని మా తాతగారు చూసుకున్నట్టు నేను ఎవరిని చూసుకోవటం చూడలే. అంత బాగా చూసుకున్నారు ఆయన. అవి చూసుకుంటూ పెరిగినప్పుడు లవ్ మ్యారేజ్ మంచిదని అనుకుంటాం కదండి సార్. ఏది కూడా ఏం చేయలేమండి, దీనికి మించింది ఏది చేయలేం. కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా మిమ్మల్ని కలిశారు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను, సింగిల్గా ఉండలేకపోతున్నాను అని అన్నారు. కాబట్టి మీరు కూడా అదేదో కార్యక్రమం, డైవర్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మంచి అబ్బాయిని చూసి మీ లైఫ్లో పెళ్లి చేసుకోండి, ఒక తోడుగా ఉంటారు. అంతకు మించి ఏం చెప్పలేను ఇంకా. సో మీరు కూడా నవ్వుతున్నారు, ఇందుకే ఎక్కడో ఎవరన్నా ప్రపోజ్ చేస్తున్నారు ఆల్రెడీ. సార్ నేను ఎందుకు నవ్వుతున్నానంటే, ఇప్పుడు వెళ్ళి ఒక నిలువు గోతులో పడ్డాక పడ్డాన్ని ఎప్పుడు అనుకోవద్దండి సార్. చాలా ఉన్నాయి సార్ కెరీర్ లో చేయాల్సి. కాకపోతే ఏంటంటే లేదండి, అమ్మాయిల విషయంలో హ్యాట్సప్ చెప్పాల్సింది ఒక్కొక్క విషయంలో ఏంటంటే, విడిపోయిన తర్వాత నష్టపోయేదైనా లాభపడేదైనా రెండు అమ్మాయే ఉంటుంది. లాభపడేది ఏంటంటే ఇప్పటికైనా వీడేంటో తెలిసి బయటపడతాం. నష్టపోయేది ఏంటంటే చిన్నది, ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి, ఒక బాబు కాబట్టి కష్టం కొంచెం, సింగిల్ పేరెంట్. డెఫినెట్గా సొసైటీ, చుట్టాలు, అమ్మ నాన్న బాధపడుతూ ఉంటారు. అంతకు మించి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవ్వరు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించరండి, సర్వసాధారణం అండి. నేను ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దు. మన బాత్రూంలో కమోడే మనం ఎక్కువ మంది వాడకూడదు అనుకుంటాం. రోజు పక్కన పడుకునే మనిషి కాదండి సార్. రాత్రి అయితే ఇంటికి వచ్చి అన్ని స్ట్రెస్లు వదిలేసి చెయ్యి పట్టుకొని కూర్చునే మనిషి కదా. ఎలా సార్ అన్ని తెలిసాక ఒక మనసు ఎలా రియాక్ట్ అవుతుంది? అవ్వటం కష్టం సార్. అది నాకే కాదు, మగాళ్ళకైనా కష్టమే, ఎవరికైనా కష్టమే. అది అతను మారతాను అని చెప్పి అమ్మాయిలన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారేమో. అబ్బాయిలు చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా చూసాను ఈ విషయాల్లో. ఇతని వల్ల సూసైడ్ వరకు వెళ్ళారు సార్ కొంతమంది అబ్బాయిలా. వెళ్ళారు, సూసైడ్ దాకా వెళ్ళారు. ఇతను మంచి చేశాడు కదా వాళ్ళకి. వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ బయట పెట్టి సర్టిఫికేషన్ కోర్స్ ఏమైనా చేస్తున్నాడేమో, ఎవరైనా హైర్ చేసుకుంటే పోయింది. ఎప్పుడు లాస్ట్ మాట్లాడారు మీరు? ఇంకా ఫోన్ లో కానీ టచ్ లో మెసేజ్ ఇలా చేయొద్దు? 1 month కూడా అయ్యి ఉండదు సార్. 1 month అయిందా? 1 month మేబీ. కాదు, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన తర్వాత August 8th కంటే ముందు మాట్లాడాను సార్. August 1st or 2nd అలా మాట్లాడుంటాం, అప్పుడే మాట్లాడుకుందాం అంతే. మీడియాకి వచ్చిన తర్వాత మెసేజ్ ఏం లేదు? ఏం లేదు సార్. వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ, సిస్టర్ సైడ్ నుంచి కానీ? సార్ ఇప్పుడు ఎవరైనా కూడా సార్ తప్పు చేయరు అని నేను డినై చేయను. ఇంతకంటే ఇప్పుడు ఇతను చేస్తున్న తప్పుల కంటే ప్రపంచంలో చాలా పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను అతనిలో ఉన్న తప్పులు పాయింట్అవుట్ చేయాలనుకోవట్లా, నాకు చేస్తున్న అన్యాయం ఆపమంటున్నా. నా దగ్గరకు వచ్చి చేస్తేనే ఒప్పుకొని కళ్ళ ముందు పెట్టా కదా, ఇన్నాళ్ళు పెట్టక ముందు ఒప్పుకోలే, నన్నే తప్పుడు దాన్ని చేసావు. ఇప్పటికైనా ఒప్పుకొని నీ లైఫ్ నువ్వు బతుకు. మన వెళ్ళాడు కదా కామా అవార్డ్స్కి, కామా అవార్డ్స్ పెడితే ఫస్ట్ ఇవ్వాలి ఇలాగే అందరికి పిలిచి కామాలో స్పెషాలిటీస్ అని వెళ్ళాడు కదా, అలా బతుకు హ్యాపీగా మంచిగా. ఇంత బయటకు వచ్చి మాట్లాడేశారు, తన కెరీర్ ని నేను దించాలనే ఉద్దేశం లేదు అంటున్నారు. ఇంత మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీలో తనకి ఏం వాల్యూ ఉంటుంది? ఇప్పుడు ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా, ఒక హీరోయిన్ తో హై చెప్పినా, ఒక సీనియర్ యాక్ట్రెస్ ఎవరన్నా ఒక పెద్ద ఆవిడికి హై చెప్పినా, ఒక హీరోకి హై చెప్పినా, లేకపోతే ఒక హీరో ట్రైలర్ లాంచ్ చేయమని చెప్పినా,
ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాండి అన్న అని పిలిచినా ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? సార్ ఇప్పుడు ఈ పొజిషన్ నన్ను తీసుకురా, ఒకవేళ వచ్చినా గానీ ఇతనితో పాటు ముడిగట్టేస్తారు మళ్ళీ సమాజం. అసలు ఇతను నన్ను ఈ పరిస్థితి తీసుకురాకూడదు సార్. అతని ప్రొఫెషన్ మీద అతనికి రెస్పెక్ట్ ఉంటే అతను చేసిన డ్యామేజ్ కి అతను అడ్రస్ తీసుకోవాలి. అతనికి లేని లెక్క నాకెలా ఉంటుంది సార్? నా లైఫా అతని లైఫా అంటే ఎవరికైనా వాళ్ళ లైఫే. ఆఫ్ కోర్స్ అతని హస్బెండ్ అయితే హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అతని లైఫే. ఎవరికైనా కూడా ఇప్పుడు ఫాదర్ అంటే ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఫాదర్. మదర్స్ని చంపుతున్న వాళ్ళు లేరా సార్ ప్రపంచంలో? సొంత తల్లిదండ్రిని చంపుతున్న వాళ్ళు లేరా? అలాంటి వ్యక్తులను ప్రేమిస్తే జీవితం నాశనం చేసుకోవాలంటే ఇతను అతని లైఫ్ని అతను కాల్చుకుంటున్నాడు. 7 నెలలు నేను మాట్లాడలేదని మీరే చెప్పారు ఇంటర్వ్యూలో. ఎంత తీసుకోవాలి సార్? నేను మనిషినేగా. సో ఇంకా బండరాయి అయిపోయారు మీరు కూడా. సార్ నాకు అసలు కమ్ వాట్ మే ఏదైనా రానివ్వండి. ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్, మంచిగా రెడీ టు టాక్. ఏదైనా సార్ అసలు అతని గురించి నేను అబద్ధాలు చెప్తే అతను కూడా చేయకూడదుగా. అతననే కాదు సార్, ఇప్పుడు అతనితో తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారు, ఊరికే చూస్తున్నారా మనుషులు వీళ్ళని? టైంపాస్కి చూస్తున్నారు, ఇష్టపడతారు సార్. మాకు ఆ సెలబ్రిటీ ఇష్టం అంటారు, కూర్చొని వాళ్ళ పోస్ట్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటారు, వాళ్ళ పోస్ట్ రాగానే లైక్ చేస్తారు. ఇంత ఇష్టపడుతున్నప్పుడు కనీసం వాల్యూస్తో బతకలేరా సార్? నాకు అర్థం కాదు. మేము బతకం, ఎదుటోళ్ళు వచ్చి మాట్లాడితే మా కెరీర్ పోయిందంటాం. ఏమన్నా చిన్నపిల్లల ఇదే సార్? ఇప్పుడు అతను వచ్చి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి రవివర్మ ఎవరు సార్ పిలిచి అడగండి అతన్ని, ఎవరా రవివర్మ ఏంటి బెదిరిస్తున్నాడా? ఫోన్ చేసి యాంకర్కి ఈ అమ్మాయికి వాల్యూస్ లేవు, మీ పరువు తీసుకున్నారు మీరు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి, నేనంట ఇతని ఫ్రెండ్తో తిరుగుతున్నానంట. ఓకే, అది పాపం ధర్మ తట్టుకోలేక దేవదాస్ అయిపోయి తట్టుకోలేక పాపం జిమ్ము ఇల్లు తప్ప ఏమి తెలియదంట అతనికి. అంతకంటే ముందే నా దగ్గర ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు పార్ట్ 2 ఏమైనా వదలొచ్చు కదా, అన్ని ఛానల్లో కాకుండా కొత్తగా చూద్దాం సార్. ఇప్పటికైనా మాట్లాడేమో ఒక ఛాన్స్ ఇద్దాం, మారతాడేమో ఒక ఛాన్స్ ఇద్దాం సార్. ఇంకా మారకపోయినా మీరైతే కలిసి ఉండట్లేదని చెప్తున్నారు. కలిసి ఉంటాం కాదు కదా ఇప్పుడు మిగతా ఛానల్స్ లో కాకుండా ఇక్కడ కొత్తగా ఏమన్నా రిలీజ్ చేయగలరా మీరు? సార్ నేను ఇప్పుడు నా దగ్గర 90% ఉందన్నారు, 10% నేను రిలీజ్ చేశాను అన్నారు, ఇంకో 10 చేసిన 80 ఉంది కదా మీ దగ్గర ఫుటేజ్. 10 ఏదన్నా రిలీజ్ చేయొచ్చు కదా ఈరోజు. సార్ ఇప్పుడు మరి వైరల్ స్టార్స్ తో తిరిగాడు సార్. ఇది ఒకసారి ఏదన్నా వద్దులేండి, అదే వైరల్ సారీ వైరల్ స్టార్స్ తో తిరిగాడు. ఆల్రెడీ చుట్టూ పెంట పెట్టుకున్న వాళ్ళతో తిరిగాడు. వదిలేస్తా సార్, నేను నన్ను ఇబ్బంది పెట్టనివ్వండి, నేను వచ్చి చెప్తాను. ఇక్కడ నా స్వార్థం అని అనుకుంటా, ఐఎమ్ సారీ. ఎందుకంటే మీ స్టూడియో వైరల్ స్టార్స్ పెద్ద వాళ్ళు పెద్దోళ్ళనే వాళ్ళు అనుకుంటారు సార్. వాళ్ళేం పెద్దోళ్ళు కాదు. పెద్దోళ్ళు ఈ పనులు చేస్తారా సార్? పెద్దోళ్ళు ఉన్నారు, మేబీ వాళ్ళ చుట్టూ ఉన్నారేమో సార్. మరి ఓకే, లేకపోతే అంత ధైర్యం రెడీగా. ఓకే, సో 10% అనేది పార్ట్ 2 లో రిలీజ్ చేద్దాం. నన్ను డ్యామేజ్ చేస్తే వదిలేస్తాను సార్. ఓకే, ఇప్పటికైనా నేనేమన్నా డ్యామేజ్ చేస్తే ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ టు ఏది నా మీద ఫస్ట్ ట్రై చేయకుండా. పోలీసులకు ఇచ్చారు మొత్తం 100%? ఇవ్వలేదు సార్. ఎంత ఇచ్చారు వాళ్ళకి? 70% ఇచ్చారు. 70 ఇచ్చేసారు. ఓకే, మీడియాకి ఎంత ఇచ్చారు? మీడియాకు 10% ఇచ్చారు. అంతే? ఓ చాలా ఉంది. అంటే సార్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని ఇచ్చాను. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ నన్ను డౌరీ హెరాస్మెంట్ చేయట్లేదు, నేను ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నానని ఈ పెద్ద మనిషి వచ్చి మీడియాలో మాట్లాడతాడు. ఎందుకంటే నాది రియల్ మార్కెట్ కదా. ఇప్పుడు నా ద్వారా అతను తెలిసినట్టు అతని సినిమాల ద్వారా తెలిసాడా సార్? ఓకే, గుండె మీద చేసుకొని చెప్పమానండి. ఈ రోజు వాళ్ళ 2వ సినిమా ఓటీటీకి ఎక్కితే నా వల్ల లేదు, నేను చేసిన పబ్లిసిటీ వల్ల. దానికి కూడా అతను నాకు ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇతను వచ్చి నాకు జెన్యూనిటీ ఒప్పుకొని అతని పని అతను చేసుకుంటే అతను డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో ఇప్పుడు ఆయన మిమ్మల్ని కలవాలి, అయితే కలవకపోయినా పర్లేదు సార్. ఇప్పుడు లాయర్స్ మాట్లాడుకుంటున్నారు, న్యాయంగా చెప్పమనండి. చెప్పారని చెప్పారు కదా పోలీస్ స్టేషన్ లోనే. నిజంగానే నేను అది కాదు సార్ న్యాయం అంటే. ఇప్పుడు మా ఇద్దరికి చాలా ముళ్ళు ఉన్నాయి, ప్రొఫెషనల్ గా ఉన్నాయి, పర్సనల్ గా ఉన్నాయి. నిజాయితీగా అడ్రస్ చేసి నేను ఎంత తెచ్చి పెట్టాను. ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ మేము చేయలేదు అనేవాళ్ళు ఇల్లు ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్టులు వచ్చి మాట్లాడతారు. నా దగ్గర వాళ్ళ ఫాదర్ మాట్లాడిన క్లిప్ నేను వదలకపోతే ఎంత టాక్సిటీ తీసుకోవాల్సి వచ్చేది తెలుసా? ఈ రోజు నా చేతులతో నేను ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకెళ్లేవాళ్ళు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవటానికే అతని గురించి. ఇది నా తండ్రి మీద ఒట్టేసి చెప్తున్నా నేను. సో అందుకని అన్ని ఎవిడెన్స్ పెట్టుకోవాలి సార్, లేకపోతే వాళ్ళు నన్ను కాల్ చేశారు ఆల్రెడీ.
సార్ ఇంజనీరింగ్ లో డబ్బుల కోసం ఎత్తుక్కునే వయసు సార్, ఈ రోజు ఎత్తుక్కోవటం ఏంటి సార్? నాకు ఇన్స్టాగ్రామ్ మీదే నెలకి అట్లీస్ట్ ₹1,00,000 ఇన్కమ్ ఉండేది. నాకు నా బ్రాండ్ మీద అట్లీస్ట్ ఒక 6 to 7 lakhs ఇన్కమ్ ఉండేది. ఏమైంది సార్ అంతా? ఎందుకు ఈ రోజు నేను డబ్బుల కోసం నా బంగారం ఏ రోజు పెట్టని దాన్ని నేను బ్యాంక్ లో పెట్టుకోవాల్సి వస్తుంది? బ్యాంక్ లో పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది సార్? ఇప్పుడు టచ్ వుడ్ నా ఫాలోవర్స్ పుణ్యం, దేవుళ్ళు నిజంగా నేను ఈ రోజైనా గుడి కట్టుకుంటానేమో వాళ్ళందరికీ, కానీ వాళ్ళ వల్ల నా బ్రాంచెస్ బాగానే నడుస్తున్నాయి. దానివల్ల నేను నా బిడ్డ బాగానే బతుకుతున్నాం. ఇప్పటి నుంచి ఇంతకు ముందు జరిగిందంతా తీసుకెళ్ళి ఇచ్చాను కదండి సార్, మరి దానికన్నా గౌరవం ఉండాలిగా అతనికి నా మీద. బ్రాంచ్లన్నీ తీసుకున్నావు, మార్చి నాకు నువ్వు అసైన్ చేసే రోజు పరిస్థితి ఏంటో అతనికి తెలుసు. ఇప్పుడు ఎంత నెంబర్స్ పెరిగినాయో అతనికి తెలుసు. మార్కెటింగ్ చేసేస్తున్నాను అంటే ఏంటి సార్? నన్ను కూర్చోబెట్టి నువ్వు నా వర్కర్ అన్నాడు ఒకరోజు. నేను ఎందుకు వర్క్ చేస్తాను సార్? నాకేం పని? నాకు నచ్చిన వర్క్ చేసుకుంటాను వెళ్ళి. ఇతను సినిమా హీరో చేయటం నాకెలా వర్క్ అయింది? మొత్తం తీసుకెళ్ళి ఇచ్చా మరి ఫైనాన్షియల్స్. ఇట్ట నిలువుకు కాల్చాడుగా, ఇట్ట నిలువుకు కాల్చి బూడిదయ్యాగా నేను ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు సార్. స్ట్రాంగ్గా ఉండండి గౌతమి గారు. సో మీరు అన్నట్లుగానే 90% ఎవిడెన్స్ ఏ టైంలో అయినా రిలీజ్ చేయొచ్చు. అంతవరకు తెచ్చుకుంటాడు సార్ అతను. ఓకే, నాకు అతని మీద నమ్మకం ఉంది. స్టే స్ట్రాంగ్, మంచిగా మళ్ళీ స్టార్ట్ చేయండి. సో మళ్ళీ మీ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి, ముఖ్యంగా బాబుని బాగా చూసుకోండి. షూర్ సార్. ఓకేనా? వాడే నా ధైర్యం. సో ఇంత జరిగినా కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే దేవుడిచ్చిన ఆ ధైర్యం అంతే మాకు అర్థమవుతుంది. ఇలానే ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.